యాక్చువల్గా ఇది మనది ఒక టవర్ కదండి, ఇంకో టవర్ ఉంటుంది. టవర్ కనిపిస్తుందా? ఆ టవర్కి మన టవర్కి మధ్యలో నియర్లీ ఈ గ్యాప్ ఉంటుంది. అంతే 3200 స్క్వేర్ ఫీట్స్ ఎంత ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 4 పార్ట్స్ చేసి, అంటే ఇక్కడ 4 ఫ్లాట్స్ వస్తాయి కదా, 4 ఫ్లాట్స్ డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్లో ఇంత 1000 రూపీస్ ఉందని అనుకోండి. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 1000 చూస్ చేసుకున్నాను. ఇదెంత ఇచ్చారంటే అయితే 1/3 ఇచ్చారు, 250 రూపీస్కి అమ్మారు. ఈ మాకు వచ్చింది ఇక్కడి నుంచి ఇదన్నమాట. అక్కడ ఇదంతా 800 700, యాక్చువల్గా 600, డాక్యుమెంట్లో 600 అని ఉంది. కౌంట్ చేస్తే తెలుస్తుంది, అదే కొలతలు వేస్తే వేయలేదు. దీనికి మా దగ్గర 27 lakhs తీసుకున్నారు. ఇది ప్రైవేట్ టెర్రస్ అనమాట. సో ప్రైవేట్ టెర్రస్ కింద మన యాక్సెస్ మీన్స్ మనకు ఒక్కరికే ఉంటుంది యాక్సెస్. ఇది ఉంది కదా, ఈ పార్టీషన్ దగ్గర గోడ కడతారు. అది ఎలా కడతారు అనేది స్టార్ట్ చేసినట్టున్నారు. అదిగోండి అక్కడ సిమెంట్ అన్నీ వేశారు, ఇక్కడ ఇటుకలు కూడా వేశారు కదా, సిమెంట్ ఇటుకలు. అందుకనే ఇక్కడ ఏవేవో ఉండేవి అవన్నీ రిమూవ్ చేసేసారు, కొంచెమే ఉంచారు. మీకు చూపిస్తారు ఎలా కడతారు అనేది. ఇది పక్క టవర్ చూసారు కదా, కనిపిస్తుందా? అక్కడ ఆగండి, జూమ్ చేస్తాను. అందుకండి పార్టీషన్స్ వేస్తున్నారు. అక్కడ ఇంకా మార్బుల్, పాలిష్ లేని మార్బుల్ వేస్తాను అని చెప్పారు. సో ప్రైవేట్ టెర్రస్ కింద మనకు ఉంటుంది. అందుకని కొంచెం చిన్నదైనా ఈ ప్రైవేట్ టెర్రస్ కోసం నేను ఫస్ట్ ఫ్లోర్ చూస్ చేసుకున్నాను. ఇంకో రీజన్ వచ్చి ఏంటంటే మా బుడ్డిగాడు ఎంఐ యాక్టివ్లో అండి, వాడి కోసం తీసుకున్నాను. ఎందుకంటే నేను బాల్కనీలో నుంచి చూస్తుంటే వాడు ఇక్కడ ఉన్నాడులే అన్న కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అయినా ఇప్పుడు లేడు, వాడు అక్కని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎక్కడ కనిపించట్లేదు కదా, బుద్ధి చేసింది తిన్నాడు. కానీ ఎంఐ యాక్టివ్ ఇంకా ఇది 5 years వరకు ఇంకో మనం కొంచెం గాబలా కాగాలి కదా. ఇంకా వాడిని చూసుకునే ఉంటుంది బేబీ సిట్టర్. మేము అక్క అని పిలుస్తామని. ఆమె లేకపోతే నేను అవుట్ అయిపోతాను. సండే వచ్చిందంటే అవుట్ నా పని. ఓకే, ఇదనమాట. ఇలా ఇస్తున్నారు పార్టీషన్ కింద. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఇంటీరియర్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఫినిషింగ్ చేయలేదు. ఇక్కడ అవుట్లెట్ ఇచ్చారు. నేను ఇంకా గార్డెన్ పెడదాం అనుకుంటా ఉన్నాను. గార్డెన్కి ఇది అవుట్లెట్ ఇచ్చారు. ఇన్లెట్ ఏం చెప్తారంటే వాళ్ళు, ఐ థాట్ ఆఫ్ దే ఆర్ గివింగ్ ఇన్లెట్ ఆల్ థింగ్స్ ఆఫ్ హియర్, బట్ దే ఆర్ నాట్ గివింగ్. దే ఆర్ సజెస్టింగ్ us to take a ఇన్లెట్ హియర్. ఇది యాక్చువల్గా ఇది మాకు అమ్మలేదు డాక్యుమెంట్స్ ప్రకారం. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చెప్పాము అక్కడ ఒక డోర్ ఇవ్వండి, మెయింటెనెన్స్ క్లీన్ చేయాలి కదా అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే డోర్ ఇవ్వము, ఈ మీ ఇద్దరు 2 apartments వాళ్ళు యూజ్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి అంటున్నారు. ఇక్కడ ఇస్తాము ట్యాప్ అని చెప్తున్నారు. ఇది వచ్చి మనకి ఈశాన్యం అవుతుంది అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే, ఓకే సింక్ పెట్టుకుందాము, మనం అవుట్డోర్లో కూర్చొని ఏమన్నా తిన్నప్పుడు కూడా చేతులు కడుక్కుంటానికి, మళ్ళీ నాకు మొక్కలకు కూడా పోసుకొని వాటరింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా, ఇక్కడ పెడదాము. యాక్చువల్గా ఎంత ఉంటుంది గార్డెన్, సింక్ అనేది విజిబుల్గా ఉండదు అని దే ఆర్ సజెస్టింగ్ టు కీప్ హియర్. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకుందాం అనుకుంటా ఉన్నాను. కానీ ఏంటంటే ప్రాబ్లమ్ చూడండి, అంత ఓపెన్ అనమాట, ఇంత ఓపెన్. వర్షం వచ్చిందనుకోండి వాటర్ పడుతుందేమో అని చూస్తున్నాను. దాన్ని ఎలా కవర్ చేయాలనేది అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్. థ్యాంక్ యూ.